మరి ఆయన ఎవరితో మ్యూట్ పెట్టమన్నాడు సార్. నేను పెడతాలేండి. చూడండి, another important topic in IS 105 is ILO conventions and recommendations. Okay, this particular question is very important in examination point of view. Previously this particular question asked more than 4 to 5 times. Okay, కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటుంది. I try to explain my way, please cooperate. చూడండి, ILO కన్వెన్షన్స్ అండ్ రికమెండేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్స్, సాంప్రదాయాలు ఏంటి, అండ్ రికమెండేషన్స్, సిఫార్సులు ఏంటి అన్నది మన టాపిక్. ఓకే, అసలు ILO కన్వెన్షన్ అనేది మనకి ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919 లో ఎస్టాబ్లిష్డ్ అయింది. 1948 లో స్పెషలైజ్డ్ ఏజెన్సీ కింద ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ లో ఉంది. జెనీలియా హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ లో ఉందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్స్, రికమెండేషన్స్ ఏంటన్నది ఇప్పుడు మన టాపిక్. కమింగ్ టు ది పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ILO కన్వెన్షన్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైలెంట్ ఫ్యూచర్స్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సాంప్రదాయాల యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అన్నది ఇదన్నమాట. ఇది ఒక ఇంట్రడక్షన్ పాయింట్స్. సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ILO కన్వెన్షన్స్, ILO కన్వెన్షన్స్ యొక్క విశిష్టమైన లక్షణాలు ఏంటి. కమింగ్ టు ది పాయింట్, the ILO was founded in 1999 in the wake of destructive war to pursue a vision based on the premise that universal lasting peace can be established only if it is based on social justice. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది 1991 లో ఫౌండెడ్ అంటే స్థాపించారు. చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్ మనకి ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1918 వరకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇది ఫౌండేషన్ చేశారనమాట. దేనికోసం? ఇన్ ది ఎవేక్ ఆఫ్ డిస్ట్రక్టివ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ లో విపరీతమైన విధ్వంసం జరిగింది. తద్వారా టు పర్సూ ఏ విజన్ బేస్డ్ ఆన్ ది ప్రిమైజ్ దట్ యూనివర్సల్ lasting peace can be established only if it is based on a social justice. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ లో జరిగిన విధ్వంసం అనుగుణంగా ప్రపంచం మొత్తం మీద ముందు చూపుతో కూడిన ఒక ఆధారమైన ప్రతిపాదన ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అయింది. టు పర్సూ ఏ విజన్ బేస్డ్ ఆన్ ది ప్రిమైజ్ దట్ యూనివర్సల్ అంటే ప్రపంచం మొత్తంగా ముందు చూపుతో కూడిన ఆధారమైన ప్రతిపాదన ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఏంటి ఆధారితమైన ప్రతిపాదన? ద లాస్టింగ్ పీస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సోషల్ జస్టిస్. అంటే కోల్పోయిన శాంతి తిరిగి స్థాపించాలంటే సామాజిక న్యాయం అన్నది అందరికీ వర్తించేటట్టు చెయ్యాలి అని వీళ్ళు మనకి డిసైడ్ చేశారు. ఓకే, coming to the second point, the ILO becoming the first specialized agency of United Nations in 1946. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైంది? 1940 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ అయింది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత 1946 లో ఇది ప్రత్యేకమైన ఏజెన్సీ కింద యునైటెడ్ నేషనల్ అన్నది గుర్తించింది. UN నేషన్స్. ఓకే, స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే ప్రత్యేకమైన సంస్థ. Coming to the third point, the ILO brings together governments, employers and workers of 187 member states to set a labor standards, develop policies and devise programmers promoting the decent work for all women and men. అంటే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది లో 187 సభ్య దేశాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా 187 సభ్య దేశాలు ఉన్నాయి, మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఆ 187 సభ్య దేశాల యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఇందులో ఉన్నారు.
ఎంప్లాయర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, అండ్ వర్కర్స్ తరపున ట్రేడ్ యూనియన్స్ ఉన్నారు. ఓకే, మళ్ళీ చదువుతున్నాను. ది ఐఎల్ఓ బ్రింగ్స్ టుగెదర్ గవర్నమెంట్స్, ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ 187 మెంబర్ స్టేట్స్. ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో 187 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ సభ్య దేశాల తరపున గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, ఎంప్లాయర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వర్కర్స్ ఉన్నారు. ఎందుకోసం వీళ్ళు గ్యాదర్ అయ్యారు, మెంబర్స్ కింద ఎస్టాబ్లిష్ అయ్యారంటే టు సెట్ ఏ లేబర్ స్టాండర్డ్స్, లేబర్ యొక్క ప్రమాణాలు పెంపొందించడానికి, అండ్ డెవలప్ పాలసీస్ అండ్ డివైస్ ప్రోగ్రామర్స్ అంటే ఆ లేబర్ యొక్క విధానాలు అభివృద్ధి చేయడానికి, మరియు డివైస్ ప్రోగ్రామ్స్ అంటే లేబర్కి మన పరికరాలు సంబంధించిన జ్ఞానం రూపొందించడానికి, ప్రమోటింగ్ డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ మెన్ అంటే ప్రతి మెన్ కి ఉమెన్ కి క్రమశిక్షణతో కూడిన మంచి పనిని ప్రోత్సహించడానికి వీళ్ళు మెంబర్ స్టేట్స్ కింద ఫార్మ్ అయ్యారు. అంటే ఆల్ ఎథికల్ వర్క్ అంటే అందరికీ వర్క్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ప్రతి లేబర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ యొక్క విధానాలు అభివృద్ధి పరచాలి, అండ్ డివైస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి పరికరాలతో సంబంధించిన జ్ఞానం రూపొందించేటట్టు ఆ పర్టికులర్ మెన్ కి ఉమెన్ కి డీసెంట్ వర్క్ అనేది ప్రోత్సహించడానికి ఈ ఐఎల్ఓ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. అందులో ఉండే సభ్య దేశాలు 187. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. The unique triple structure of ILO gives an equal voice to the workers, employers and government to ensure that the views of social partners are closely reflected in labor standards and shaping the policies and programs. అంటే యునైట్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్స్ అంటే ఐఎల్ఓలో 3 నిర్మాణాల విశిష్ట కలయిక ఉంటుంది. యునిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్స్ అంటే 3 నిర్మాణాల యొక్క విశిష్ట కలయిక. అందులో ఎవరుంటారు, ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఎంప్లాయర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కంట్రీ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఎవరు వర్కర్స్ తరపున ట్రేడ్ యూనియన్ సంఘాలు ఉంటాయి. కాబట్టి దీన్ని యునిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్ ఆఫ్ ఐఎల్ఓ గివ్స్ ఈక్వల్ వాయిస్ టు ది వర్కర్స్. అందులో వాయిస్ అందరికి వర్కర్స్ కి, ఎంప్లాయర్స్ కి అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి సమానంగా ఉంటది. నెక్స్ట్, టు ఎన్షూర్ దట్ వ్యూస్ ఆఫ్ సోషల్ పార్ట్నర్స్ ఆర్ క్లోజ్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ లేబర్ స్టాండర్డ్స్ అండ్ షేపింగ్ పాలసీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే వీళ్ళ యొక్క వ్యూస్ ఏ రకంగా ఉంటాయంటే సోషల్ పార్ట్నర్స్ అంటే సామాజిక భాగస్వామి యొక్క వీక్షణలు, సామాజిక భాగస్వామి యొక్క మనకి వీక్షణలు ఆ లేబర్ స్టాండర్డ్స్ మనకి రూపొందించడంలోనూ, వాళ్ళ యొక్క విధానాలు రూపకల్పన చేయడంలోనూ, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకటన విధులు రూపకల్పన చేయడంలో వీళ్ళ యొక్క మెయిన్ రోల్ అన్నమాట. అంటే లేబర్ స్టాండర్డ్స్ మ్యాండేటరీగా చూడాలి, అంటే లేబర్ యొక్క ప్రమాణాలు పెంచాలి, వాళ్ళ యొక్క విధానాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అభివృద్ధి చెందడానికి ఈ పర్టికులర్ ఐఎల్ఓ కన్వెన్షన్స్ అన్నది ఏర్పాటైంది అనమాట. అందులో వర్కర్స్ కి, మేనేజ్మెంట్ కి, గవర్నమెంట్ కి ఈక్వల్ వాయిస్ ఉంటాయి, సమాన వాక్కు హక్కు ఉంటుంది. ఓకే, ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అమ్మా. ఐఎల్ఓ అంటే ఇచ్చాను కదండి స్టార్టింగ్, ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మన టాపిక్ ఏంటి, ఐఎల్ఓ కన్వెన్షన్స్, రికమెండేషన్స్, ఐఎల్ఓ సాంప్రదాయాలు మరియు సిఫార్సులు ఏంటి. ఓకే, మీరు ఫస్ట్ పాయింట్స్ విన్నట్లేదు. Coming to the next point, the convention provide for the adoption of coherent national occupational safety and health policy, as well as action taken by the governments and within the enterprises to promote the occupational safety and health and improving work conditions. అంటే ఈ పర్టికులర్ ఐఎల్ఓ సాంప్రదాయము ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీస్ ని దత్తత తీసుకొని అవి ఆ స్థిరమైన పొద్దుకైన ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీస్ ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజెస్ లో అమలయ్యేటట్టు
ఆ పర్టికులర్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ వర్కర్స్ కి సేఫ్టీ, హెల్త్, మంచి భద్రత కల్పించాలి, ఆరోగ్యమైన ప్రమాణాలు పాటించాలి, వాటి యొక్క వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచడం కోసం, ప్రోత్సహించడం కోసం ఈ ఐఎల్ఓ అనేది ఆర్గనైజేషన్ ఆ పర్టికులర్ గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ పెడుతుంది. తద్ఫలితంగా ఆ గవర్నమెంట్ ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజెస్ మీద ప్రెషర్ పెట్టి వర్కర్స్ కి సేఫ్టీ, హెల్త్ అండ్ ఇంప్రూవింగ్ వర్కింగ్ కండిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకోసారి చదువుతున్నాను చూడండి. ది కన్వెన్షన్ ప్రొవైడ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ ఎ కోహరెంట్ నేషనల్ ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ పాలసీ యాజ్ వెల్ యాజ్ యాక్షన్ టేకెన్ బై ది గవర్నమెంట్ and within the enterprises to promote the occupational safety and health and improving working conditions. అంటే ఈ కన్వెన్షన్ అన్నది స్థిరమైన ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సంబంధించిన అంశాలని మనం దత్తత తీసుకొని హెల్త్ సేఫ్టీ విధానాల్ని ఆ పర్టికులర్ గవర్నమెంట్స్ మీద, లేక ఇండియన్ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్, శ్రీలంక గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ పెట్టి వర్కర్స్ కి ఏ రకమైన స్థిరమైన ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ అంశాలు ప్రొవైడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరిచేటట్టు ప్రెషరైజ్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ గవర్నమెంట్స్ మీద ప్రెషరైజ్ చేస్తుంది. తద్వారా గవర్నమెంట్స్ ఎంటర్ప్రైజెస్ మీద ప్రెషరైజ్ చేస్తారు. ఓకే, అది పాయింట్కి అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్, ద పాలసీ షల్ బి డెవలప్డ్ బై ది టేకింగ్ ఇన్ టు ది కన్సిడరేషన్ నేషనల్ కండిషన్స్ అండ్ ప్రాక్టీస్. అంటే ఈ పర్టికులర్ ఈ పాలసీ అన్నది ఐఎల్ఓ కన్వెన్షన్ యొక్క విధానము ఏ రకంగా అభివృద్ధి చెందిందంటే ఆ పర్టికులర్ జాతీయ పరమైన పరిస్థితులు, ఆ పర్టికులర్ కంట్రీలో ఉండే జాతీయ పరమైన పని పద్ధతులు పరిగణలో తీసుకొని ఈ పాలసీ అన్నది అభివృద్ధి చేయబడింది అని అంటున్నాడు. ఓకే, coming to the next functions of ILO. Tell me what is your doubt? షల్ అనేది మస్ట్ గా తీసుకోవాల్సింది కదా సార్, పాలసీ డెవలప్. అవునండి. అంటే మస్ట్ పాయింట్ ఇది షల్ అనేది. అవునండి. థ్యాంక్ యూ సార్. రైట్. చూడండి, నెక్స్ట్ గ్రామర్ బాగానే అడిగారు మీరు. కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ధర్మాలు. ఫంక్షన్స్ అంటే ఏంటి, ధర్మాలు ఏంటి? అడాప్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కన్వెన్షన్స్ అండ్ రికమెండేషన్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ది ఇంప్లిమెంటేషన్. అంటే ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ధర్మం ఏంటి? ఆ ఇంటర్నేషనల్ లేబర్ యొక్క ప్రమాణాలని సాంప్రదాయ రూపంలో దత్తత తీసుకొని అండ్ రికమెండేషన్స్ అంటే సిఫార్సులు చేయడం, ఆ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రమాణాలని సిఫార్సు చేసి వాటి అమలు మీద, వాటిని అమలు చేయడానికి నిరంతరంగా పనిచేస్తూ ఉండడం, వాటిని అదుపు చేయడానికి నిరంతరంగా అమలు చేయడానికి పనిచేస్తూ ఉండడం అన్నమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అసిస్టెన్స్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఇన్ సాల్వింగ్ ది సోషల్ అండ్ లేబర్ ప్రాబ్లమ్స్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్. ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ లో ద రైట్ టు వర్క్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, కలెక్టివ్ నెగోషియేషన్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఫోర్స్డ్ లేబర్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. అంటే దీని యొక్క మెయిన్ ఇంకొక ధర్మం ఏంటి? ఆ పర్టికులర్ సభ్య దేశాలకి సహకారం అందించడం, ఆ 187 సభ్య దేశాలకి సహకారం అందించడం. దేంట్లో? ఇన్ సాల్వింగ్ సోషల్ అండ్ లేబర్ ప్రాబ్లమ్స్, సామాజిక మరియు లేబర్ పరమైన సమస్యలు వస్తే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు ఉండడం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అంటే మానవ హక్కుల రక్షణ కల్పించడం. ఏంటి మానవ హక్కుల రక్షణ? ది రైట్ ఆఫ్ వర్క్ అంటే పనిని హక్కుగా భావించేటట్టు ఉండడం. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే పర్టికులర్ ఎంటర్ప్రైజెస్ లో లేబర్ వాళ్ళకి కావలసిన కింద సంఘాల కింద ఏర్పడి, అంటే కావలసిన ట్రేడ్ యూనియన్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళకి రావాల్సిన బేరసారాలు మనకి మేనేజ్మెంట్ నుంచి అడుక్కోవడం. తర్వాత కలెక్టివ్ నెగోషియేషన్స్ అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, ఓవర్ టైమ్, బోనస్ అని మేనేజ్మెంట్ తోటి సరిగ్గా మన నెగోషియేషన్ చేసుకోవచ్చు, చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ తీసుకోవడం.
ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకిరీ పని విధానానికి రక్షణ కల్పించడం. ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్ ఎట్టి పరిస్థితుల్లో వివక్ష లేకుండా చూడడం. కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి, రీజన్ పేరు పెట్టి, రేస్ పేరు పెట్టి ఏ రకంగా వివక్ష చూపించకుండా చూడాలి. ఈ రకంగా ఇది ఆ పర్టికులర్ మెంబర్ స్టేట్స్ కి సహకారం అందిస్తుంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, కమింగ్ టు ది థర్డ్, మన రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఆన్ సోషల్ అండ్ లేబర్ ఇష్యూస్. అంటే ఆ పర్టికులర్ కంట్రీలో సామాజిక మరియు లేబర్ యొక్క సమస్యలు పరిశోధన జరిపి మన పబ్లికేషన్ చేస్తుంది అనమాట, ప్రచురిస్తూ ఉంటుంది. తర్వాత కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద బేసిక్ ఆఫ్ ILO ఈజ్ ఎ ట్రిపుల్ టైల్ ప్రిన్సిపల్, i.e. representatives of the government, trade unions and member states of the employer. అంటే ఈ ILO కన్వెన్షన్ అన్నది మన ట్రిపుల్ ట్రైల్ అంటే 3 నిర్మాణాల సూత్రం మీద పనిచేస్తుంది. ఇందులో ఎవరుంటారు? మనకి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఆ పర్టికులర్ సభ్య దేశాల యొక్క గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ట్రేడ్ యూనియన్స్ అంటే లేబర్ తరపున ట్రేడ్ యూనియన్స్ ఉంటారు, అండ్ మెంబర్ స్టేట్స్ ఎంప్లాయర్స్ అంటే ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఎంప్లాయర్స్ ఉంటారు అన్నమాట. అర్థమైందా? అది అంటే ఎంప్లాయర్స్ అంటే వ్యవస్థాపకులు, అంటే ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్మెంట్ చేసే వాళ్ళని ఎంప్లాయర్స్ అని అంటారు. కమింగ్ టు ది, చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. టు డెవలప్ ఏ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ త్రూ క్రిటికల్ రిట్రీవల్, సిస్టమైజేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్సెస్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. అంటే ఏంటి? దీని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? టు డెవలప్ ఏ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే వీలైనంత వరకు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయమంటున్నారు. వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ITI కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి ప్రతి కంట్రీలోని అభివృద్ధి చేయాలని అంటున్నారు. తద్వారా టు డెవలప్ ఏ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ వర్కర్స్ నేర్చుకునే విధానము మరియు జ్ఞానము సంబంధించిన విషయాలు అభివృద్ధి చేసేటట్టు ఉండాలి ఈ పర్టికులర్ వొకేషనల్ ట్రైనింగ్ లో. తద్వారా ది క్రిటికల్ రిట్రీవల్ అంటే వాళ్ళు తిరిగి పొందినవి వాళ్ళు పోగొట్టుకున్నవి ఆ ట్రేడ్ రిలేటెడ్ వర్క్స్ ద్వారా రాబట్టుకోవచ్చు. తర్వాత సిస్టమైజేషన్ ఒక క్రమబద్ధీకరణమైన, సిస్టమైజేషన్ అంటే ఒక క్రమబద్ధతలో వ్యవస్థీకరణం జరుగుతుంది. తద్వారా డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం అన్నది స్ప్రెడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి, అనుభవాలు పెరుగుతాయి. అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక ఆవిష్కరణలు కూడా పెరుగుతాయి అని అంటున్నాడు. అంటే లేబర్కి వీలైనంత వరకు ITI కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డెవలప్ చేసి వాళ్ళకి జ్ఞానము సంబంధించిన నాలెడ్జ్ కలిగించి వాళ్ళని ఒక స్కిల్ డెవలప్డ్ వర్కర్స్ కింద చెయ్యాలన్నమాట. అంటే నైపుణ్యము గల కార్యక్రమం మన వర్కర్స్ కింద చేస్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, పని చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఏవో డబ్బులు వస్తాయి, తద్వారా వాళ్ళు పోగొట్టుకునేవి తిరిగి పొందుతారు. సిస్టమైజేషన్ అన్నది అలవాటు అవుతుంది, వాళ్ళకి సమాచారాన్ని స్ప్రెడ్ చేయగలుగుతారు, వాళ్ళకి అనుభవాలు పెరుగుతాయి. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక ఆవిష్కరణలు పెరుగుతాయని ఈ పాయింట్కి అర్థం. ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్లో? ఎనీ డౌట్? ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కంపల్సరీగా రాయాలి. ఇంపార్టెంట్ ఫంక్షన్ టు డెవలప్ ఏ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ త్రూ critical retrieval, systemization and dissemination of information, experiences and technological innovations. అంటే వీలైనంత వరకు ITI కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం అభివృద్ధి చేస్తే
తద్వారా అందులో లేబర్ అందులో చేరి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏదో పనులు చేసుకొని క్రిటికల్ రిట్రీవల్ అంటే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు. సిస్టమైజేషన్ అంటే క్రమబద్ధీకరణ వాళ్ళకి అలవాటు అవుతుంది. తద్వారా సమాచారాన్ని స్ప్రెడ్ చేయొచ్చు, ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు పెరుగుతాయి. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతాయని అడబాగా. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎయిమ్ ఆఫ్ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ఎయిమ్, లక్ష్యం ఏంటి? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ILO టు ప్రమోట్ ద రైట్స్ ఎట్ వర్క్స్, ఎంకరేజ్ ది డీసెంట్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, ఎన్హాన్స్ ది సోషల్ ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంగ్థెన్ ది డైలాగ్ ఆన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూ. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ప్రమోట్ ది రైట్స్ ఎట్ వర్క్ అంటే పనిని హక్కుగా భావించడం, అండ్ ఎంకరేజ్ ది డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే క్రమశిక్షణతో కూడిన మంచి పనుల యొక్క అవకాశాలు పెంపొందించేటట్టు చూడడం, అంటే ఎథికల్ వర్క్, నాట్ అనెథికల్ వర్క్. ఎంకరేజ్ ది డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే మంచి పనితో కూడిన ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటట్టు చూడడం, ఎథికల్ వర్క్. లేకపోతే ఇలా డ్రగ్ డీలింగ్స్, డ్రగ్ సేలింగ్స్ లాంటి అనెథికల్ వర్క్స్ కి ఏ రకమైన ఎంకరేజ్ చేయకూడదు. డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్, ఎన్హాన్స్ ది సోషల్ ప్రొటెక్షన్ అంటే సామాజిక బాధ్యత విస్తరించేటట్టు ఉండాలి. అండ్ స్ట్రెంగ్థెన్ ది డైలాగ్ ఆన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూ పనికి సంబంధించిన సమస్యల్లో మన లేబర్ యొక్క వాక్కు హక్కు బలోపేతం చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది ILO is a United Nations agency that aims to promote the decent work through the world. అంటే యునైటెడ్ నేషనల్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? వరల్డ్ వైడ్ గా క్రమశిక్షణతో కూడిన మంచి పని ప్రోత్సాహం చేయడం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ SMS మోడల్. SMS అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క మోడల్ నమూనా ఏంటంటే, సిన్స్ దేర్ ఆర్ మెనీ మోడల్స్ ఆర్ చూజన్ ఫ్రమ్ ది అవుట్లైన్స్ ఆఫ్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్, ది వన్ chosen its international standard promoted by ILO. అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క నమూనాలు చాలా వెరిఫై చేసిన తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది అందులో ఒక మోడల్ని నమూనా కింద తీసుకొని దాన్ని ప్రోత్సహించింది. అవి మనకి ఏ నమూనాలు అంటే, ఇన్ ది ILO డాక్యుమెంట్ ILO OHS 2001 guidelines on the occupational safety and health management systems, the safety management basic components అంటే as per International Labour Organization document అనుగుణంగా ILO OHS 2001 మార్గదర్శకాలు అనుగుణంగా ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ వ్యవస్థ యొక్క ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్, పాలసీ అంటే ప్రతి ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ వ్యవస్థకి ఒక పాలసీ, ఒక విధానం ఉండాలి. ఆర్గనైజింగ్ అంటే నిర్వహించడం ఉండాలి. నెంబర్ 3, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రణాళిక మరియు అమలు చేయడం ఉండాలి. ఇవాల్యూషన్స్ అంటే విశ్లేషించి విశదీకరించడం. అండ్ యాక్షన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటావు దానికి మెరుగుపరచడానికి అన్న విధానాల్లో ఇది దత్తత తీసుకుంది అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఈ పర్టికులర్ మోడల్ని ILO అన్నది మనం దత్తత తీసుకుంది. అది ఇంకొకసారి చెప్తాను, కొద్దిగా పాయింట్స్ గట్టిగా ఉన్నాయి, ఇంకోసారి రివైండ్ చేద్దాం. మీరు ఇలాగ రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, మన టాపిక్ ఏంటి? ILO కన్వెన్షన్స్, రికమెండేషన్స్. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్స్, సాంప్రదాయాలు మరియు రికమెండేషన్స్, సిఫార్సులు ఏంటి అన్నది. ఓకే, కమింగ్ టు ది మనకి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ILO కన్వెన్షన్స్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద ILO వాజ్ ఫౌండెడ్ ఇన్ 1999
in the wake of the destructive war to pursue a vision based on the premise that universal lasting peace can be established only if it is based on social justice. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది స్విట్జర్లాండ్ జెనీలియాలో 1919లో ఫౌండెడ్ అయింది, స్థాపించారు. అది ఎప్పుడు 1914 నుంచి 1918 వరకు, 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ వలన మన డిస్ట్రక్షన్ జరిగింది వరల్డ్ వైడ్. తద్వారా ఏ పర్స్యూ విజన్ బేస్డ్ ఆన్ ఏ ప్రిమైజ్ దట్ యూనివర్సల్, అంటే ముందు చూపుతో కూడిన ఆధారమైన ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయింది. ఏ రకంగా మన లాస్టింగ్ పీస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సోషల్ జస్టిస్, అంటే కోల్పోయిన శాంతి తిరిగి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే సామాజిక న్యాయం అందరికీ వర్తించేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ది ILO బికమ్ ది ఫస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషనల్ ఇన్ 1946. ఇది ప్రత్యేకమైన సంస్థ కింద 1946లో ఏర్పాటైంది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1942 1945. 1946లో ఇది ప్రత్యేకమైన సంస్థ కింద ఏర్పడింది అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ది ILO బ్రింగ్స్ together governments, employers and workers of 187 member states to set a labor standards, develop policies and devise programmers and promoting the decent work for all women and men. అంటే ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో 187 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 187 సభ్య దేశాల యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటి మెయిన్ ఎయిమ్ ఏంటి? టు సెట్ ఏ లేబర్ స్టాండర్డ్స్, అంటే లేబర్ యొక్క ప్రమాణాలు రూపొందించడం, మన లేబర్ యొక్క విధానాలు అభివృద్ధి చేయడం, లేబర్కి పరికరాలతో కూడిన జ్ఞానం పెంపొందించడం, అండ్ ప్రమోటింగ్ డీసెంట్ వర్క్, అంటే క్రమశిక్షణతో కూడిన మంచి పనిని ప్రొవైడ్ చేయడం. ఎవరికి? ప్రతి ఉమెన్కి, మెన్కి. ఓకే, రైట్. ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ పాయింట్, ద యూనిక్ ట్రిపుల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ILO గివ్స్ ఎన్ ఈక్వల్ వాయిస్ టు ది వర్కర్స్, ఎంప్లాయర్స్ అండ్ గవర్నమెంట్ టు ఎన్షూర్ దట్ ది వ్యూస్ ఆఫ్ సోషల్ పార్ట్నర్స్ ఆర్ క్లోజ్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ లేబర్ స్టాండర్డ్స్ అండ్ షేపింగ్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అంటే ఏంటి? ద యూనిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్ అంటే ILOలో ఆల్రెడీ మనకి ఆ పర్టికులర్ కంట్రీ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్, వర్కర్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎంప్లాయర్స్ ఉంటారు. కాబట్టి ఇది 3 నిర్మాణాల యొక్క విశిష్ట కలయిక. ఓకే, వీళ్ళు ఏంటి? వీళ్ళ యొక్క వ్యూస్ ఏంటి? ద వ్యూస్ ఆఫ్ సోషల్ పార్ట్నర్స్ ఆర్ క్లోజ్లీ రిఫ్లెక్టెడ్ టు లేబర్ స్టాండర్డ్స్, అంటే లేబర్ యొక్క ప్రమాణాలు రూపొందించడంలో వీళ్ళ యొక్క వ్యూస్ ఉండాలి. అండ్ షేపింగ్ పాలసీస్, అంటే లేబర్ యొక్క ప్రమాణాలని నిర్దేశించడానికి వీళ్ళ వ్యూస్ ఉండాలి. లేబర్ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వీళ్ళ వ్యూస్ ఉండాలి. అంటే లేబర్ని బేస్ లైన్గా తీసుకొని ఎవరైతే హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని ప్రమాణంగా తీసుకొని వాళ్ళకి స్టాండర్డ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండడం. ఓకే, నెక్స్ట్ పాయింట్, ది కన్వెన్షన్ ప్రొవైడ్స్ ఫర్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ కోహరెంట్ నేషనల్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీ యాజ్ వెల్ యాజ్ యాక్షన్ టేకన్ బై ది గవర్నమెంట్ and within the enterprises to promote the occupational safety and health and improve working condition. అంటే ఈ ILO కన్వెన్షన్ ఏంటి సమకూరుస్తుంది? ఆ పర్టికులర్ కంట్రీలో ఉండే స్థిరమైన, పొద్దుకైన ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీస్ని దత్తత తీసుకొని యాజ్ వెల్ యాజ్ యాక్షన్ టేకన్ బై ది గవర్నమెంట్, ఆ పర్టికులర్ గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ గవర్నమెంట్స్ మీద ప్రెషరైజ్ చేస్తుందో వాళ్ళు ఎంటర్ప్రైజెస్ మీద ప్రెషరైజ్ చేస్తారు. తత్ఫలితంగా ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజెస్లో, పర్టికులర్ సంస్థల్లో వర్కర్స్కి భద్రతాపరమైన, ఆరోగ్యపరమైన, అద్భుతమైన పని పరిస్థితులు మనకి మెరుగుపడతాయి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్
The policy shall be developed by the taking into consideration of national conditions and practice. అంటే ఈ పాలసీ అన్నది ఏ రకంగా అభివృద్ధి చేయబడింది అంటే ఆ పర్టికులర్ జాతీయ పరిస్థితులు మరియు పని పద్ధతులు పరిగణనలో తీసుకొని ఈ పాలసీ అన్నది అభివృద్ధి చేయబడింది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ధర్మాలు ఏంటి? Adoption of international labor standards in the form of the conventions and recommendations and control over their implementation. అంటే అంతర్జాతీయ లేబర్ ప్రమాణాలని దత్తత తీసుకోవడం, సాంప్రదాయ రూపంలో దత్తత తీసుకోవడం, వాటికి సిఫార్సులు చేయడం, వాటిని అమలు చేయడానికి నిరంతరంగా కంట్రోల్ చేస్తూ ఉండడం. అది. కమింగ్ టు ది నెక్స్ట్, assistance to the member states in solving the social and labor problems, human rights protection. Human rights law, the right to work, freedom of association, collective negotiation, protection against forced labor, protection against discrimination, etc. అంటే ఆ పర్టికులర్ సభ్య దేశాలకి, మెంబర్ స్టేట్స్ కి సహకారం అందించడం. దేంట్లో? ఆ పర్టికులర్ సభ్య దేశాల్లో ఏదైనా లేబర్ పరమైన సమస్యలు వచ్చినా, హ్యూమన్ రైట్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాటికి సహకారం అందించడం. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు ఏంటి? ది రైట్ టు వర్క్ అంటే పనిని హక్కుగా కల్పించడం. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఆ లేబర్ ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజెస్ లో తమ కోరుకున్న ట్రేడ్ యూనియన్స్ లో జాయిన్ అవ్వచ్చు. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అని అంటారు. ఆల్రెడీ సోషల్ అకౌంటబిలిటీ 8000 లో చెప్పాను. కలెక్టివ్ బార్గెనింగ్స్ అంటే వాళ్ళకి రావాల్సిన బోనస్లు, ఓవర్ టైం పేమెంట్స్, శాలరీస్, వేజెస్, అదర్ కాంపన్సేషన్ బెనిఫిట్స్ అనేది మేనేజ్మెంట్ తోటి బేరసారాలు ఆడుకొని అమౌంట్ తీసుకోవచ్చు. ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకరీ చేస్తున్న పని విధానం తప్పించేటట్టు. ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ డిస్క్రిమినేషన్, ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకుండా ఉండడం. అంటే క్యాస్ట్ పేరు పెట్టి, మతం పేరు పెట్టి వివక్ష చూపించకూడదు, ఊషించకూడదు. అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. కమింగ్ టు ది థర్డ్, మన రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ది వర్క్స్ ఆన్ సోషల్ అండ్ లేబర్ ఇష్యూస్ అంటే సామాజిక మరియు మన లేబర్ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పర్టికులర్ కంట్రీలో రీసెర్చ్ చేసి పరిశోధన జరిపి వాళ్ళకి సంబంధించిన సమస్యలు పబ్లికేషన్ చేయాలి, అంటే పేపర్స్ లో ప్రకటించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద బేసిక్ ఆఫ్ ది ILO is a triple tail principle, i.e. representatives of the government, trade unions and member state employees. అంటే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది 3 నిర్మాణాల సూత్రం మీద పనిచేస్తుంది. ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు, గవర్నమెంట్ స్టాఫ్, ట్రేడ్ యూనియన్స్ వర్కర్స్ తరపున ట్రేడ్ యూనియన్స్ ఉంటారు, అండ్ మెంబర్ స్టేట్ ఎంప్లాయర్స్ ఉంటారు, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టు డెవలప్ ఏ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ త్రూ క్రిటికల్ రిట్రీవల్, సిస్టమైజేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్సెస్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. అంటే వీలైనంత వరకు నాలెడ్జ్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే వీలైన ITI కాలేజీలు, డిప్లొమా కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వీలైనంత వరకు పెడితే తద్వారా ఏది మన లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ అనేది మన డెవలప్ అవుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ వర్కర్స్ నేర్చుకునే విధానము మరియు జ్ఞానము సంబంధించిన విషయాలు అభివృద్ధి అవుతాయి. తద్వారా వర్కర్స్ వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. క్రిటికల్ రిట్రీవల్ వాళ్ళు కోల్పోయినవి తిరిగి పొందుతారు. సిస్టమైజేషన్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక క్రమ పద్ధతి అలవాటు అవుతుంది, వ్యవస్థీకరణ పద్ధతి. అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమాచారం స్ప్రెడ్ అవుతుంది, ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు పెరుగుతాయి. అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతాయి, కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతాయి అని అంటున్నారు.
ఓకే, నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ఐఎల్ఓ ఏంటి? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఐఎల్ఓ ఇస్ టు ప్రమోట్ ది రైట్స్ ఎట్ వర్క్స్, ఎంకరేజ్ ది డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎన్హాన్స్ ది సోషల్ ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంథన్ ది డైలాగ్ ఆన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూ. అంటే ఎయిమ్ అంటే లక్ష్యము, ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ప్రమోట్ ది రైట్స్ ఎట్ వర్క్ అంటే పనిని హక్కుగా విధానం ప్రోత్సహించడం, ఎంకరేజ్ ది డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే క్రమశిక్షణతో కూడిన మంచి పని యొక్క ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటట్టు చూడడం, ఎన్హాన్స్ ది సోషల్ ప్రొటెక్షన్ అంటే సామాజిక రక్షణ విస్తరించేటట్టు ఉండడం, అండ్ స్ట్రెంథన్ ది డైలాగ్ ఆన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పనికి సంబంధించిన సమస్యల్లో వర్కర్స్ యొక్క హక్కు చెల్లేటట్టు ఉండడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ది ఐఎల్ఓ ఈజ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ దట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద డీసెంట్ వర్క్ త్రూ ది వరల్డ్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన సంస్థ, ఇది క్రమశిక్షణతో కూడిన మంచి పని వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం అంటే క్రమశిక్షణతో కూడిన మంచి పని ఇది ప్రమోట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్ఎంఎస్ మోడల్, సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ మోడల్. ఐఎల్ఓ యొక్క సేఫ్టీ మేనేజ్మెంట్ మోడల్ ఏంటి? నెంబర్ 1 పాలసీ విధానము, నెంబర్ 2 ఆర్గనైజింగ్ నిర్వహించడం, నెంబర్ 3 ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రణాళిక మరియు అమలు చేయడం, ఇవాల్యుయేషన్స్ విశదీకరించడం, అండ్ యాక్షన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఆ పర్టికులర్ మెరుగుదల కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క నమూనానే మనం ఐఎల్ఓ కన్వెన్షన్ అన్నది సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి దత్తత తీసుకుందాం అన్నమాట. 2 సార్లు అయిందండి, చదవండి, యాస్టీస్ గా రాయడానికి ట్రై చేయండి. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. కొద్దిగా టెర్మినాలజీ కష్టంగానే ఉంది, కాకపోతే చదువుకుంటే ఇమాజినేషన్ చేస్తూ చదివితే అర్థమైపోతుంది. డోంట్ వరీ. ఓకే Sir, before telling the topic, which are coming for exams, which are important questions for అవన్నీ exams. ఇస్తానండి.